నేను అంబేద్కర్ గురుకుల స్టాఫ్ నందు వచ్చినాను. అంబేద్కర్ గురుకులలో కుకింగ్ స్టాఫ్ వాళ్ళందరూ డిస్టిక్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్, సత్యసాయి డిస్టిక్, 2 డిస్టిక్లు కలిసేసి 8 స్కూళ్ళు ఉన్నాయి. 8 స్కూల్లో వర్కర్స్ వచ్చినాం మేము. కాబట్టి మాకు తెలియజేయడం ఏమనగా అంటే, మాకు ఒక్కొక్క స్కూల్కి జనాభా పిల్లలు అయితే 400-800-900 మంది ఉన్నారు. మేము కుకింగ్ స్టాఫ్లో పనిచేసే వర్కర్లు అయితే 2, 3, 4 చేస్తున్నారు. ఒక స్కూల్లో కూడా కరెక్ట్ వర్కర్స్ లేరు. కానీ మాకు టయానికి జీతాలు ఎంత ఇబ్బందిగా చేస్తున్నా కూడా టయానికి జీతాలు సరిగ్గా రాలేదు. అది కూడా సంవత్సరం అంతా చేసినా కూడా 2 నెలలు 3 నెలలు జీతాలు కట్ చేస్తున్నారు. వీక్లీ హాలిడేస్ కూడా లేవు. మాకు నెలకు వచ్చేసి 2 హాలిడేస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. ఎంతమంది డీసీఓలు వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా, ఎంప్లాయీస్ వచ్చినా కూడా మా పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటలేదు. కావాల్సినగా మీ మీడియా అందరికీ తెలిపేయడం ఏం చెప్తున్నానంటే, మా అందరి తరపున, కుకింగ్ స్టాఫ్ అందరి తరపున మాకు మంచి ఇదికరం చేయాలని, కొత్త కుకింగ్ స్టాఫ్లో వంట మనుషులు తీసుకోవాలని, తక్కువ ఉండే స్కూళ్ళలోకి వంట మనుషులు కూడా శాలరీస్ కూడా తక్కువ. మాకు గవర్నమెంట్ విద్యా వందనం కానీ, ఇది గవర్నమెంట్ ఏమన్నా సంబంధించిన మా పిల్లలకి తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఇంకా పిఎం కిసాన్ కానీ ఏ గవర్నమెంట్ రూల్ కూడా వర్తిస్తలేదు. ఇంకోటి ఏమంటే మాకు జీతం కూడా 17,000 కన్నా తక్కువనే. ఒక రోజు లీవ్ పెట్టుకున్నా కూడా 500 కట్ అవుతుంది. నెక్స్ట్ హృదయపరంగా నాకు ఇబ్బందికరమైన ఏమంటే, 2 గంటలకి ఇడ్లీ రోజు 2 గంటలకి పోయినా కూడా ఒక 4 గంటలు కూడా మాకు లీవ్ ఇస్తలేదు. ప్రిన్సిపాల్ వాళ్ళు ఏదేదో చెప్తారు, కానీ కూడా మేము ఓపికతోనూ ఓర్దించుకొని చేసుకుంటానే ఉన్నాము. కానీ ఇది అన్ని సంస్కారం చేయాలని చెప్పేసి ఈ మీడియాలందరికీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. మన డిమాండ్ ఒకటే, శాలరీ తక్కువ. ఇంకోటి ఏమంటే దసరా మాకు సంవత్సరానికి 3 సెలవులు ఉండేది. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, సమ్మర్ హాలిడేస్. ఈ సమ్మర్ హాలిడేస్ 45 రోజులు ఉండదు కాబట్టి దానికి 50% జీతాలు ఇవ్వండి. దసరా సెలవులు, సంక్రాంతి హాలిడేస్కి 10 డేస్ రోజు మాత్రమే 10 రోజులు మాత్రమే సెలవు ఉంటుంది. దానికి జీతాలు వర్తించాలని ఇవ్వాలని చిన్నగా కోరుకుంటున్నాను. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, అక్కడ కలెక్టర్ గారు పోయి కలిసినప్పుడు కలెక్టర్ గారు సార్ ఏం చెప్తున్నారంటే, అదంతా మీ డిపార్ట్మెంట్ తరఫున మీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలా. అది తాడేపల్లిగూడెం మా హెడ్ ఆఫీసు, స్టేట్ లెవెల్ హెడ్ ఆఫీస్ తాడేపల్లిగూడెము. అక్కడ సెక్రటరీ సార్ నుంచి అప్రూవల్ రావాలా, అది చేయాలని చెప్పినారు. గవర్నమెంట్ నుంచి రావాలని నేను చెప్పడం ఏమంటే, ఖాళీ ఈ 2 డిస్టిక్లు, సత్యసాయి డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్ తప్ప అన్ని డిస్టిక్లో పోయి తిరుక్కొని వచ్చినాను. సమ్మర్ హాలిడేస్ లో పోయి కడప డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ అక్కడ అన్ని స్టాఫ్ కరెక్ట్ గానే ఉన్నారు. ఈ 2 డిస్టిక్లు తప్ప ఏరే డిస్టిక్లలో ఇదే డిపార్ట్మెంట్ లో అందరూ కరెక్టే ఉన్నారు. వాళ్ళకైతే దసరా సెలవులకి ఇస్తున్నారు. ఏరే డిస్టిక్లలో దసరా సంక్రాంతి సెలవులు హాలిడేస్ ఇస్తున్నారు. సమ్మర్ సెలవు హాలిడేస్ 50% ఇస్తున్నారు. కుకింగ్ స్టాఫ్ లో తక్కువ ఉన్నాం జనాలు. కట్ అవుతుంది. నాకు ఇప్పుడు కలెక్టర్ సార్ ఏం చెప్పినారంటే, ఒక సంవత్సరానికి 15 లీవ్లు ఉంటుంది అంటున్నారు. 15 లీవ్లు ఒక ఎంప్లాయీకి 15 రోజులు 15 లీవ్లు ఉంటుంది సంవత్సరానికి అంటున్నారు. నేను మా సంవత్సరం మొత్తం పని చేసినా కూడా 10 లీవ్లు ఉన్నా కూడా 10 లీవ్లు కూడా కట్ చేసినారు. అది 15 లీవ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాకు 15 లీవ్లు శాలరీలు ఎక్కడ పోతున్నాయి? ఎవరు తీసుకుంటున్నారు? అది తెలిసింది కానీ మీకు నెలకి ఏజెన్సీ ద్వారా వస్తున్నాయా? హౌస్ కోచింగ్ సర్వీస్